పెద్దగైన పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఏడుస్తే ఇచ్చేది చాక్లేట్ అండ్ బిస్కెట్. ఆహ్, ఏదైనా స్నాక్. స్కూలుకి కూడా ఈ మధ్య ఏంటంటే, స్నాక్ పీరియడ్ అనేది ఒకటుంటే, దాంట్లో గూడా టిఫిన్ బాక్స్‌లో పెట్టేది బిస్కెట్‌లు లేకపోతే చాక్లేట్ ఇంకేదో స్నాక్. ఎంత కరెక్ట్ ఇది? దీని మీద నేను యుద్ధం 20 ఏళ్ల క్రితమే చేశాను. సో, బిస్కెట్స్ గురించి నాకు మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఒస్తాయి. హ్మ్. ఏంటంటే బేబీ ఫుడ్ స్టార్ట్ చేయగానే 6 నెలలు నిండినప్పుడు ఫుడ్ పెట్టాలి. సో, ఏ బిస్కెట్స్ ఇవ్వచ్చు అని అడుగుతారు. ఓహ్! ఓకే. బిస్కెట్ ఈస్ ఎ గుడ్ హెల్తీ ఫుడ్ అండ్ పార్ట్ ఆఫ్ నార్మల్ వీనింగ్ అనుకుంటారసలు. అంటే ఫుడ్ పెట్టడం మొదలుపెట్టిన ప్రతి చైల్డ్‌కి బిస్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫుడ్ అనుకుంటారు. ఇది కామన్ మిస్‌కన్సెప్షన్. ష్యూర్‌గా నాకు కూడా పెట్టుంటారు చిన్నప్పుడు. ఓకే. సో, బిస్కెట్‌లో ఉన్నది మైదా, షుగర్ అండ్ వేరియస్ అదర్ ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్. ఏ ఒక్క పదార్థం బిస్కెట్‌లో తయారీలో ఉన్న ఏ ఒక్క పదార్థం కూడా పనికొచ్చేది కాదు. హ్మ్. వర్స్ట్ ఫుడ్. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫుడ్స్ బేబీస్‌కి ఇచ్చేవైతే వర్స్ట్ ఫుడ్స్. ప్రస్తుతానికి ఇంకా నన్ను 2 ఏళ్ల లోపు చాక్లెట్‌లు పెట్టొచ్చా? ఏ చాక్లెట్‌లు మంచియి అని అడగలేదు. హ్మ్. బట్ బిస్కెట్స్ మాత్రం కంపల్సరీ అందరూ అడుగుతారు. హ్మ్. సో, బిస్కెట్స్ ఆర్ ఎ బిగ్ నో నో. అండ్ ఇంకొక కామన్ మిస్‌కన్సెప్షన్ ఏంటంటే త్రెప్టిన్ బిస్కెట్‌లు. అవి వెరీ హెల్తీ అనుకుంటారు. ఓకే. అవి హై ప్రోటీన్ బిస్కెట్స్ అడల్ట్స్‌కి ఇస్తాం యూజువల్‌గా. ఆపరేషన్ అయ్యి ఫుడ్ తినలేని పరిస్థితుల్లో హై ప్రోటీన్ బిస్కెట్స్ అవి. సో, కొన్ని మెడికల్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు అవి ఇస్తాం. ప్రోటీన్ పౌడర్స్ లాగానే ప్రోటీన్ బిస్కెట్స్ ఉన్నాయి. అవి చిన్న పిల్లలకి పెడుతూ ఉంటారు. ఓకే. అది అస్సలు హెల్తీ కాదు. అండ్ సింపుల్ లాజిక్ చెప్తాను. మనం బిస్కెట్‌లు తింటూ పెరగమని కాదు గదా! నేచర్ చెప్పింది మనకి. నేచర్‌లో న్యాచురల్‌గా పండేవి తింటూ మనం పెరగాలి. హ్మ్. ఎప్పుడైతే మనం తినే ఫుడ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మన నోట్లోకెళ్ళే లోపు ఎన్ని ప్రాసెస్‌లు అండర్‌గో అయ్యి మన నోట్లోకి వెళ్తుందో అంత బ్యాడ్ ఫుడ్.